ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం? మళ్ళీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సారే వచ్చే అవకాశం ఉంది. ఎందుకని ఆయన గెలిచాం? అభివృద్ధి ఎట్లా అయింది? పల్లె పల్లెకి రోడ్డు వేసారు, మేము రోడ్డు పని చేపిస్తాం. ఓకే, పల్లె పల్లెకి రోడ్డు వేసారు, అభివృద్ధి అయితే బాగా చెందింది. అంటే ఇంతకుముందు రోడ్లు లేవా ఇక్కడ? రోడ్లు లేవు, ఏ పల్లెకి లేదు. పల్లె పల్లెకి రోడ్డు వేసాం, మేమే వేసాం. ఓకే, ఎక్కడెక్కడ వేసారు మీరు? మేము మా పంచాయతీ, మా మండలము ఆవుండగూరు వేసాము, మళ్ళీ పుట్టపర్తి అంతా 6 మండలాలు బాగా అభివృద్ధి చెందింది. రోడ్ల విషయం, రోడ్ల విషయంలో, రోడ్ల హౌసింగ్ మంత్రిగా కూడా పనిచేశారు, ఆయన పని చేశారు. అప్పుడు పట్టించుకోలేదు. హౌసింగ్ కానీ ఎవరికి లేదు. ఇప్పుడు మా పంచాయతీకి దాదాపుగా 200 ఇల్లు వచ్చింటాయి. ఓకే, ఇల్లు హౌసింగ్ కానీ బిల్లులు కానీ బాగా అభివృద్ధి చెందింది. సో ఇండ్లు ఇచ్చారు కదా, ఇండ్లు ఇచ్చిన దాంట్లో అందరు అర్హులకే ఇచ్చారా లేకపోతే పార్టీ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు? పార్టీ ఎవరికి చూడలేదు సార్. మన పార్టీ అనుకుండా మొత్తం అందరికి ఇచ్చారు. ఎవరికైతే ఇల్లు లేవో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చారు. అందరూ లబ్ధి పొందారు. ఓకే, ఎవరు అర్హులు ఉంటే వాళ్ళకి ఇచ్చారు, పార్టీ చూడలేదు. పార్టీ చూడలేదు, ఏం చూడలేదు. ఓకే, ఎవరు అర్హులు అయితే మొత్తం అందరికి ఇచ్చారు. ఓకే, సో ఇట్లా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో మరి ఇటు జగన్మోహన్ గారు సింగిల్గా వస్తామని అంటున్నారు, ఇటు చూస్తేనేమో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీ, మరి ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. ఎంతమంది వచ్చినా ఈసారి వచ్చే జగన్మోహన్ రెడ్డి సార్. ఓకే, పక్కా వాళ్ళ ప్రభావం ఏముండదు? ఏం లేదు, ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి పక్కా సీఎం అవుతారు సార్. ఓకే, ఇక్కడ లోకల్గా చూస్తే శ్రీధర్ రెడ్డి గారు పనితీరు కానీ ప్రజల్లో ఆయన కలిసిపోయే విధానం కానీ ఆయన ఒక ఎట్లా ఉంటుంది ఆయన వ్యవహార శైలి? ఏమన్నా ఇది వచ్చి మాట్లాడేది కానీ పలకరించేది కానీ బాగుంది శ్రీధర్ రెడ్డి సార్. ఓకే, ప్రజా సమస్యలు చెప్పినప్పుడు ఓపికతో వినడం అట్లా. మేము కూడా ఎప్పుడైనా సచివాలయంలో ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా ఒక 2 డేస్లోనే స్పందిస్తారు. ఓకే, అన్నీ బాగుంది సార్. ఓకే, సచివాలయం కూడా స్టాఫ్ కూడా బాగా స్పందిస్తారు. ఓకే, 2-3 రోజుల్లోనే మన పరిష్కారం అయిపోతుంది. ఏమైనా ఏ సమస్య అయినా 2-3 రోజులు పరిష్కరిస్తారు. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఈసారి కూడా ముఖ్యమంత్రి అవుతాడు సార్. జగన్మోహన్ రెడ్డి పక్కగా ఆయన మంచి పనులు చేసినాడు సార్. జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మఒడి వచ్చింది, విద్యాదేవన్ వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ప్రతి ఒక్కరు ఇల్లు లేని వాళ్ళకు పార్టీ మతం చూడకుండా ఇండ్లు అందరికీ ఇచ్చినాడు. ఓకే, ఆయన మంచి పనులు చేసినాడు కాబట్టి ఈసారి మళ్ళీ కూడా ఆయన సీఎం. ఆయన ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు మాకు నీళ్ళు కరువు లేవు సార్. ఫస్ట్ ఓకే, ఆయన జగన్మోహన్ రెడ్డి అట్లా పళ్ళులోకి తిరుగుతుంటే వాన ఎండ పెట్టుకొని వస్తున్నాడు. ఫస్ట్ ఆయన వాన దేవుడు ఆయన ఫస్ట్. దానివల్ల మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఇల్లు 100 ఇప్పుడు ముగ్గురు కాదు కదా, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు, వీళ్ళు అది కదా. ఇంకా 4 పార్టీలు వచ్చినా కూడా వెళ్తే ఏమి కాదు, వీళ్ళు ప్యాన్గాలు కొట్టుకొని వెళ్ళిపోతారు మళ్ళీ కూడా. కన్ఫర్మ్ సార్, 100% జగన్మోహన్ రెడ్డి అయ్యేది సార్. మీ నియోజకవర్గంలో ఎట్లా ఉండదు? మా నియోజకవర్గంలో శ్రీధర్ సార్ చాలా బాగా మాకు మంచి పని చేశాడు. ఇంతకుముందు పల్లూరు రంగనాథ్ రెడ్డి కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఒకసారి మంత్రి అయినాడు. ఆయన ఏమీ పట్టించుకుంది లేదు. పెద్ద ఆయన కావాల్సిన వాళ్ళతో ఆయన పని చేసింటాడు కానీ ఇట్లా చిన్నకారు రైతులు మాత్రం ఎవరు మాత్రం ఆయన పట్టించుకుంది అంతే లేదు, పలకరించేది అయితే లేదు. ఆయన ఈ శ్రీధర్ సార్ అయితే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అందరినీ పట్టుకొని అందరికీ ఏమి కావాలో అది చేసేదానికి బాగా రెడీగా ఉన్నాడు. చేయను కూడా చేసినాడు. మళ్ళీ కూడా ఎమ్మెల్యే కూడా ఈయన అవుతాడు సార్. చెప్పు. రైతు భరోసా వచ్చింది, మళ్ళీ దాంట్లో పెన్షన్ వస్తుంది నాకు. మళ్ళీ దాంట్లో నా పెన్లకు 18,000 పడింది. 18,000 పడతానే ఉంది. ఇంకా మాకు వచ్చే పథకాలు పోయి మా ఇద్దరికే వస్తానే ఉన్నాయి సార్. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్స్ లో మళ్ళీ వేరే వాళ్ళు కొట్టేస్తారా? వాళ్ళకి లేదు సార్, మొన్న ముందు అంత ముందే ఉన్నాను, ఇప్పుడు లేదు సార్. మళ్ళీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉన్నారు కథ. ఇప్పుడు వైఎస్ఆర్కి వచ్చిన 2014లో అప్పుడు అట్లే ఉన్నాను, ఇప్పుడు లేదు, మారిపోయినా సార్. ఎందుకు మారినావు అట్లా? వైఎస్ఆర్లోకి వచ్చినాం. అది ఎందుకు వచ్చినావు? ఏదో పథకాలు కలిసి చూసి వచ్చినా. అవి పథకాలు లేవు, ఊరికి గెలిచేలా పోయేలా, ఊరికే ఇదేందో రొమ్ములు గుద్దుకుంటాను. ఎట్లుంది? ఎవరు గుద్దుకుంటున్నారు? చంద్రబాబు గుద్దుకుంటాడా? ఎన్ని అందరినీ కమిటీ చేసుకున్నాడు. ఏం చేస్తాం? ఏం సుఖంలా? గెలివారు, అందరు కలిస్తే గెలవరంటావా? ఏమో ఎట్లా గెలుతాడు? ఈ పథకాలకి అలా బాగుంది కదా, ఎట్లా ఇది అవుతుంది. మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటుంది కదా ఆయన కూడా. ఏం మాటలు కుదరదు. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీ 6 గ్యారెంటీ చెప్తాను, టీవీలో చెప్తాను ఉన్నాళ్ళ. చెప్తా అంటే రావాలి కదా. అంతే అంటారు? రావు ఏడారు. ఊరికే ఎందుకు వచ్చేదాన్ని చూసుకోవాలా, రాందాన్ని గుద్దుకుంటే కదా, రొమ్ములు గుద్దుకోకూడదు. అంతే అంటారు? చాలా. ఇప్పుడు వీడికి కాలు నొప్పులు వచ్చాయి, వీడికి చాలా. అంతే. పూర్వం ఉరకాలంటే ఉరకుతామా, ఉరకలేము. కూర్చున్నా కాబట్టి వీడికి వచ్చినావు సార్ నువ్వు, అంతే కదా. ఆడికి అవుతావా? అంతే సార్. ఏం ఊరికి అనవసరం సార్. మీ ఎమ్మెల్యే గారు ఎట్లా పనిచేస్తారు ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు? ఎమ్మెల్యే పర్వాలేదు, బాగా చేస్తున్నాడు సార్. వస్తున్నాడు, పోతాను, బాగా పలకరిస్తున్నాడు, అన్నీ ఇది చేస్తున్నాడు.